ఏంటి చామ్, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. దేని గురించి? ఏం లేదు బాబు. సరే, ఒకటి అడుగుతాను, చెప్పు. ఏంటి బాబు? మా నాన్నని రిజిస్టర్ ఆఫీస్కి ఎందుకు తీసుకెళ్ళావు? అందరూ అడిగినా చెప్పలేదు. చెప్పు చామ్, నాన్న 51% ఎవరికి రాశారు? నిజం చెప్పు చామ్. నీకే రాశారు కదా? బాబు అంత షాక్ అవుతావేంటి చామ్? నీకు రాస్తే మంచిదే కదా, కరెక్ట్ పర్సన్వి నువ్వే. పైగా ఇంటికి కాబోయే కోడలివి, నా భార్యవి. ఆహా, మీ కాబోయే మామగారు కూడా మీకు ముందే అడ్వాన్స్ గా 100 కోట్ల ప్రాపర్టీ రాశారు కదా బాబు. మీకు రాశారు కదా అని నాకు రాశారని తమాషాలు చేయకండి. ఇది తమాషానే గాని జామ్, పోనీ నాకు రాసిన దాంట్లో ఇద్దరం సగం సగం తీసుకుందాం. చిచి, నాకేం వద్దులే బాబు, ఒకరి సొమ్ము అస్సలే వద్దు. వాళ్ళ సొమ్ము వద్దులే గాని, జలస్ గా ఫీల్ అయి చెప్తున్నావంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టే కదా? నేను అలా ఏం అనలేదు బాబు, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. కన్ఫ్యూజన్ ఏంటి? డైరెక్ట్ గా అడుగుతుంటే. ఇదంతా పక్కన పెట్టండి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి బాబు, మీరు చెప్తారా? అడుగు చామ్. ఏం లేదు, అయ్యగారు ఆ 51% ఎవరి పేరు మీద రాశారా అని మీకు తెలుసుకోవాలని లేదా? చామ్, అది ఆయన కష్టార్జితం. ఆయన ఇష్టం వచ్చిన విధంగా ఆయన రాసుకుంటారు. అది నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలుసుకోవాలనే కోరిక అంతకన్నా లేదు. అవునా బాబు? సరే, ఇంకొకటి అడుగుతా. అడుగులే గాని నా చేతిలో చెయ్యి పెట్టి అడిగితేనే చెప్తా.